ఎన్నో సంవత్సరాల క్రితం పార్వతీదేవికి ఎప్పుడూ తన మాట వినే ఒక బిడ్డ కావాలని అనిపించింది. అందుకే ఆమె పసుపుతో ఒక బొమ్మలా చిన్నారి బాలుడిని తయారు చేసింది. తన దివ్యశక్తులతో ఆ బాలుడికి ప్రాణం పోసింది. ఆ బాలుడు ఎవరో తెలుసా? అదే మన వినాయకుడు. పార్వతి ఆనందంగా చెప్పింది, వినాయక, నువ్వు నా కుమారుడు. ఎప్పుడూ నా మాట వినాలి. ఒకరోజు పార్వతి స్నానం చేయడానికి వెళ్లి గణేశునికి చెప్పింది, ఎవరినీ లోపలికి రానీయకు, నేను బయటకు వచ్చేవరకు. ఆ సమయానికి శివుడు, పార్వతి భర్త ఇంటికి వచ్చాడు. గణేశుడు శివుడు ఎవరో తెలియక అడ్డం పెట్టి, ఆగు, అమ్మ చెప్పింది ఎవరినీ లోపలికి రానీయొద్దని అన్నాడు. శివుడు ఆశ్చర్యపోయి కోపంతో, ఇతను ఎవరునా దారిలో అడ్డం పెడుతున్నాడు అనుకున్నాడు. గణేశుడు మాత్రం కర్ర పట్టుకుని ధైర్యంగా నిలబడ్డాడు. అలా శివుని సైన్యం చిన్న గణేశునితో యుద్ధం మొదలైంది. గణేశుడు ధైర్యంగా పోరాడాడు. కానీ కోపంతో శివుడు గణేశుని తల నరికేశాడు. పార్వతి బయటకు వచ్చి తన బిడ్డ తలలేకుండా కనిపించడంతో కన్నీరు పెట్టుకుంది. కోపంతో, నా కుమారుడిని తిరిగి బ్రతికించకపోతే ప్రపంచాన్నే నాశనం చేస్తాను అని చెప్పింది. శివుడు తన తప్పు గ్రహించి వెంటనే తన గణాలను పంపించాడు. మొదట కనబడిన జంతువు తల తెచ్చిపెట్టండి అన్నాడు. వారు ఒక చిన్న ఏనుగు తల తీసుకొచ్చారు. శివుడు ఆ ఏనుగు తలను గణేశుని శరీరానికి జోడించి ప్రాణం పోశాడు. గణేశుడు మళ్లీ బ్రతికాడు. పార్వతి ఆనందంగా తన కుమారుడిని ఆలింగనం చేసుకుంది. శివుడు ఆశీర్వదించి చెప్పాడు, ఇప్పటి నుండి నిన్ను గణేశుడు, వినాయకుడు అని పిలుస్తారు. ప్రతి కొత్త పని ప్రారంభించే ముందుగా నిన్నే పూజిస్తారు. అందుకే మనమందరం వినాయక చవితి రోజు గణేశుడిని పూజించి జ్ఞానం, ఆనందం, విజయాలు కోరుకుంటాం.